మొత్తంగా పంచాయతీ ఎన్నికల ఓట్ల లెక్కింపుపై అయితే కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తోంది. సో ఖమ్మంలో ఓట్ల లెక్కింపు ఏ విధంగా ఉంది, ఎంతవరకు వచ్చింది అనేది మా కరెస్పాండెంట్ శ్రీధర్ లైవ్లో అందిస్తారు. శ్రీధర్. శ్రీనివాస్, ఖమ్మం జిల్లాలో మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్కి సంబంధించి పోలింగ్ని అధికారవంతంగా పూర్తి చేసిన తర్వాత కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. ప్రస్తుతం మనం ఖమ్మం జిల్లా కొణిజర్ల మేజర్ గ్రామ పంచాయతీలోనూ మేజర్ గ్రామ పంచాయతీలు ఇక్కడ 14 వార్డులు ఉండగా ఇప్పటికే 10 వార్డుల ఓట్ల లెక్కింపు పూర్తయింది. 10 వార్డులు కూడా కాంగ్రెస్ పార్టీని కైవసం చేస్తుంది. మరో 4 వార్డుల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతుంది. దాదాపుగా 174 గ్రామ పంచాయతీలకు పోలింగ్ జరగగా అందులో ఇప్పటికే అంటే నామినేషన్ల దశలోనే 20 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. ఆ 20 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవమైనట్లో 19 గ్రామ పంచాయతీలు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోగా ఒక గ్రామ పంచాయతీ సిపిఐ దక్కించుకుంది. ఇప్పుడు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైన తర్వాత కూడా దాదాపుగా మిగిలిన గ్రామ పంచాయతీ అంటే 152 గ్రామ పంచాయతీలు ఏవైతే ఉన్నాయో ఆ గ్రామ పంచాయతీల్లో ఇప్పటికే 60కి పైగా గ్రామ పంచాయతీలను కాంగ్రెస్ పార్టీ దక్కించుకుంది. 14 నుంచి 16 గ్రామ పంచాయతీలు బీఆర్ఎస్కి రావడం జరిగింది. దాదాపుగా అన్ని గ్రామ పంచాయతీల్లో కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులే హవాని కొనసాగుతుంది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. ఖమ్మం నియోజకవర్గానికి సంబంధించి ముఖ్యంగా రఘునాథపాలెం మండలంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల హవా కొనసాగుతుంది. ఇక్కడ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఖమ్మం శాసనసభ్యులుగా ఉన్నారు. ఈ గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి తుమ్మల నాగేశ్వరరావు తనయుడు తుమ్మల యుగంధర్ రాష్ట్ర కాంగ్రెస్ నాయకుడు తుమ్మల యుగంధర్ పెద్ద ఎత్తున ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ అభ్యర్థులతో పక్షాన ఆయన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఇక బదిరి నియోజకవర్గానికి వస్తే 4 మండలాలు బోనకల్, ఎర్రుపాలెం, మదిర, చింతకాని ఈ 4 మండలాల్లో పోలింగ్ కొనసాగింది. ఈ 4 మండలాలు కూడా దాదాపుగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థుల హవానే కొనసాగుతుంది. కాంగ్రెస్ పార్టీ సంబంధించిన అభ్యర్థులే ముందంజలో ఉన్నారు. ఇక వైరా నియోజకవర్గానికి వస్తే వైరా తర్వాత కొణిజర్ల ఈ 2 చోట్ల కూడా ఇదే రకమైన పరిస్థితి మనకు కనబడుతుంది. ప్రస్తుతం మనం కొణిజర్లలో ఉన్న పరిస్థితి చూస్తున్నాం. గ్రామాల్లో టెన్షన్ వాతావరణం ఉంది. ఫలితాల కోసం ఉత్కంఠగా అందరూ ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది. కౌంటింగ్ కేంద్రాల వద్దకు పెద్ద ఎత్తున స్థానికులు చేరుకొని ఫలితాల ప్రకటన కోసం ఎదురు చూస్తున్నారు. ఈరోజు రాత్రి 10-11 గంటల వరకు కూడా పూర్తి స్థాయి ఫలితాలు వెలువడే పరిస్థితి మనకు కనబడుతుంది. శ్రీనివాస్, ఇది ఖమ్మంలో